హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఎ మ్యాట్రిక్స్ ఈజ్ అ రెక్టాంగులర్ అరే ఆఫ్ L ఇంటూ M ఎలిమెంట్స్. సో ఇక్కడ ఈ యొక్క రెక్టాంగులర్ అరేలోన L, M అనే ఎలిమెంట్స్ అనే ఉంటాయి. సో L అనేది వచ్చేసరికి L ఈజ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ M ఈజ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో L అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, M అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ మాట. ఏ మ్యాట్రిక్స్ ఈజ్ నార్మల్లీ డినోటెడ్ విత్ ఏ బోల్డ్ ఫేస్ అప్పర్ కేస్. సో మన ఈ యొక్క మ్యాట్రిక్స్ అనే దాన్ని ఏ అనే ఒక అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ తోటి మనం దాన్ని డినోట్ చేస్తామన్నమాట. ద ఎలిమెంట్ ఏఐజే ఈజ్ లొకేటెడ్ ఇన్ ద. సో ఇప్పుడు ఏఐజే అని రాసామనుకోండి, దాని అర్థం ఏంటంటే ఐత్ రో జే కాలం. అంటే రోస్ అంటే ఎలా ఉంటాయంటే రోస్ అనేవి హారిజెంటల్గా ఉంటాయి, అదేవిధంగా కాలమ్స్ అనేవి వర్టికల్గా ఉంటాయి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. రోస్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయి, హారిజెంటల్గా ఉంటాయి. కాలమ్స్ ఎప్పుడు కూడా మనకి వెర్టికల్గా ఉంటాయి. సో ఇక్కడ ఐత్ రో అన్నారంటే ఐత్ రో. ఓకేనా, ఐత్ రో అంటే నెంబర్ ఆఫ్ రోస్ 1 2 3 4 అలా అప్ టు ఐత్ రో. నెక్స్ట్ జేత్ కాలం అన్నమాట. సో ఈ విధంగా మనం రాస్తే దానికి మీనింగ్ వచ్చేసరికి ఐత్ రో అండ్ జేత్ కాలం. అర్థమైందా? సో దాన్ని మనం మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏతో డినోట్ చేస్తాము. సో ఈ యొక్క పర్టికులర్ మ్యాట్రిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాము. సో ఇందులోనే L రోస్ M కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే రాసాము ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్. సో దీని యొక్క సైజ్ ఎంతంట L ఇంటూ M. L ఇంటూ M ఎందుకంటే ఇందులోన L రోస్ M కాలమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది తీసుకున్నాం అనుకోండి, ఏఐజే తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క సైజ్ ఎంత I ఇంటూ J. ఓకేనా, లేదు 2 3 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంత 2 ఇంటూ 3 మ్యాట్రిక్స్, లేదంటే 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్ అంటారు కదా. సో ఇక్కడ ఇది ఏ మ్యాట్రిక్స్ అంటే L ఇంటూ M మ్యాట్రిక్స్ మాట ఇది. ఓకేనా, తెలిసిన కాన్సెప్ట్సే కానీ ఒకసారి మనం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటున్నామట అంతే. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇందులోనే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేవి ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ ఓన్లీ 1 రో. సో రో అంటే హారిజెంటల్గా ఉంటుందని చెప్పాం కదా. సో ఒకే ఒక్క రో అంటే L ఈక్వల్ టు 1. L అనేది ఏంటి, రోస్ అని చెప్పాం కదా. సో L ఈక్వల్ టు 1 అంటే ఒక రో ఉంటే దాన్ని ఏమంటామంటే రో మ్యాట్రిక్స్ అని అంటాం. సో ఇది ఒక టైప్ మాట, రో మ్యాట్రిక్స్ అనేది ఒక టైప్. సో ఇక్కడ చూసారా, ఒక సింగిల్ రో అనేది తీసుకున్నాం. సో దీన్ని ఏమంటారంటే రో మ్యాట్రిక్స్ అంటారు. సో సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 కాలం. సో ఇక్కడ ఒక రో ఉంటే ఏమన్నారు, రో మ్యాట్రిక్స్ అన్నారు. ఇక్కడ ఒక కాలం ఉంటే ఏమంటారు, కాలం మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ M ఈక్వల్ టు 1. M అంటే ఏంటి, M అంటే కాలం. సో కాలం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 1 కాలం మాత్రమే ఉంది. సో కాలమ్స్ వచ్చేసరికి మనకి ఒక కాలమే ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే కాలం మ్యాట్రిక్స్ అంటారు. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ దెర్ ఈస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఏంటి, ఒక మనం మ్యాట్రిక్స్ అనేది దాన్ని తీసుకుంటే ఇక్కడ ఏమన్నా మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం, అవునా, రెక్టాంగులర్ ఎరే అన్నాం. ఎందుకు, ఇక్కడ రెక్టాంగులర్ ఎరే వచ్చేసరికి ఇక్కడ మనకి ఒకవేళ 3 రోస్ తీసుకున్నాం అనుకోండి, 3 రోస్ 4 కాలమ్స్ తీసుకుంటే అది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అలా కాకుండా ఎన్నైతే రోస్ తీసుకుంటున్నామో అన్నే కాలమ్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటారు. అంటే L ఈక్వల్ టు M. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ అనేవి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 3 తీసుకున్నాం. అదేవిధంగా కాలమ్స్ కూడా ఎంత తీసుకున్నాము, 3 తీసుకున్నాం. సో ఇక్కడ L ఈక్వల్ టు M అంటే 3 ఈక్వల్ టు 3 అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అని అంటున్నాము. ఎప్పుడైతే రోస్ ఈక్వల్ టు కాలమ్స్ అవుతుందో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, సో ఇది రో మ్యాట్రిక్స్, ఇది కాలం మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ నెగటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డినోటెడ్ యాజ్ 0 ఈజ్ ఎ మ్యాట్రిక్స్ విత్ ఆల్ రోస్ అండ్ కాలమ్స్ సెట్ టు జీరోస్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నామంటే అందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా, అందులో ఉన్న రోస్ కాలమ్స్ అన్ని వాల్యూస్ కూడా జీరోయే ఉంటే దాన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అంటాము. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంట, జీరోతో రిప్రజెంట్ చేస్తాము. ఈ యొక్క పర్టికులర్ మ్యాట్రిక్స్ అంతటి జీరోతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని జీరో మ్యాట్రిక్స్ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ denoted as I is a square matrix with ones on the main diagonal and zeros elsewhere. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నారు. సో ఓకేనా, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయ్యి
డయాగ్నల్గా. సో డయాగ్నల్ అంటే ఏంటి? సో అయితే ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది, అవునా? సో ఈ విధంగా అయినా మనకి ఆ డయాగ్నల్ షేప్లోన ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ కూడా వన్స్లా ఉంటే దాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. సో ఆ యొక్క డయాగ్నల్ పొజిషన్లోన వన్స్ ఉండాలి, మిగతా అన్ని పొజిషన్స్లోన 0 మాత్రమే ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 కాకుండా ఏవేవో వాల్యూస్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా కన్సిడర్ చేయము. ఎప్పుడైతే డయాగ్నల్లోనూ వన్స్ ఉండి మిగతా వాల్యూస్ దగ్గర జీరోస్ ఉంటుందో అప్పుడే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము. ఈ యొక్క పర్టికులర్ మ్యాట్రిక్స్ని ఐ తోటి డినోట్ చేస్తాము. సో అర్థమైంది కదా మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏంటి అని అర్థమైంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.